అన్యమత ఉద్యోగస్తులపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డులో ఎంతమంది అన్యమత ఉద్యోగులు ఉన్నారో గుర్తించి వారిని ఇతర శాఖలకు బదిలీ చేయాలని తీర్మానించింది. ఒకవేళ బదిలీకి ఒప్పుకోకుంటే వీఆర్ఎస్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. నెయ్యి కల్తీని గుర్తించేలా అధునాతన ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని, అనాధికార షాపులు, హ్యాకర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సీఎం చంద్రబాబు సూచనలకు అనుగుణంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని, తిరుమల పవిత్రత కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారాయన. దాతలు నిర్మించిన అతిథి గృహాల పేరు మార్పుకు చర్యలు తీసుకుంటామని, 45 అతిథి గృహాలకు టీటీడీ సూచించే పేర్లను దాతలు ఎంపిక చేయాలని సూచించారు. టీటీడీలో మిషన్ 2047 అమలు చేస్తున్నామన్న ఈవో తిరుమలలోని హోటల్స్లో నాణ్యత లేవన్నారు. తిరుమలలో పెద్ద హోటల్స్, జనతా క్యాంటీన్లపై త్వరలోనే పాలసీ తీసుకొస్తామని తెలిపారు. బోర్డులో కూడా ఒక రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. వారిని వేరే ప్రభుత్వ శాఖలో అబ్జర్వ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి విఆర్ఎస్ అంటే స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ఒకటి చేసి వాళ్ళకి వాలంటరీగా వాళ్ళు దాన్ని ఆప్ చేసుకునేలాగా చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఇప్పటికే ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగింది. 31 మంది ఉన్నారు, వీరందరినీ కూడా వేరే శాఖలో తీసుకోవడానికి పరిశీలించండి అనేది ఒకటి. అలాగే లీగల్ అడ్వైస్ కూడా రాయడం జరిగింది. కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇలాంటి వీఆర్ఎస్ ఇవ్వడం కానీ, వేరే డిపార్ట్మెంట్లకి ఇవ్వడానికి కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటాయనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా రాయడం జరిగింది. ఇవి రాగానే దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బోర్డుకి పెట్టి దాని మీద ఫైనల్గా ఏం చేయాలనేది కూడా నిర్ణయం. ఉద్యోగస్తులపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డులో ఎంతమంది అన్యమత ఉద్యోగులున్నారో గుర్తించి వారిని ఇతర శాఖలకు బదిలీ చేయాలని తీర్మానించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. వరలక్ష్మి, ఈరోజు టీటీడీ ఈవో శ్యామలారావు కీలక నిర్ణయాలు అయితే వెలుబుచ్చారు. ఇందులో భాగంగా పలు నిర్ణయాలు అయితే ఆయన తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తిరుమల సంబంధించి కూడా విజన్ 2047 ఒక మిషన్ లాగా దాన్ని అభివృద్ధి చేస్తాము. దూరంగా ప్రణాళిక పెట్టుకొని తిరుమలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ గతంలో ఏదైతే ఆగిపోయిందో దాన్ని మళ్ళీ కూడా కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు. గతంలో అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో తిరుమలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ ఒకటి రూపకల్పన చేశారు. అందులో భాగంగా ఫుట్పాత్ కానీ, పార్కింగ్ కానీ, లింక్ రోడ్లు కానీ, అలాగే మల్టీ కార్ పార్కింగ్ అంటే వివిధ అంతస్తుల్లో కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడం లాంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని అప్పట్లో నిర్ణయించడం జరిగింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అవన్నీ కూడా అట్లా పెండింగ్ లో పడిపోయినాయి. దీంతో మళ్ళీ కూడా మాస్టర్ ప్లాన్ కంటిన్యూ చేయాలని టీటీడీ భావిస్తుంది. ఈ మేరకు ఈరోజు ఈవో దానికి సంబంధించిన వివరాలను కూడా ప్రకటించడం జరిగింది. అలాగే టీటీడీలో అన్యమత ఉద్యోగులు మొత్తం ప్రస్తుతం 31 మంది ఉన్నారని చెప్పి కూడా ఈవో అధికారికంగా కూడా ఒక ప్రకటన చేశారు. అయితే వీళ్ళ విషయంలో ప్రస్తుతం కోర్టులో కూడా వాళ్ళ కేసు వేయటం, వాళ్ళని ఏదైనా డిప్యూటేషన్ పైన ప్రభుత్వానికి పంపించాలనుకున్నప్పటికీ వాళ్ళ గతంలో కోర్టుకు వెళ్లారు. తాము టీటీడీలోనే కొనసాగుతామని చెప్పడంతో కోర్టులోనే ఆ కేసు ఉంది. దాన్ని పరిశీలించి దానిపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అలాగే ఈ మధ్య కాలంలో ఏదైతే శ్రీవారి లడ్డూలకు నాణ్యతకు సంబంధించి ఇష్యూ వచ్చిందో, ఇంకా మున్ముందు అలాంటివి రాకుండా ఎన్డీడీబీ ల్యాబ్ లో ట్రైనింగ్ తీసుకున్న వారిని ఏదైతే తిరుమలలో ల్యాబ్ ఉందో అక్కడ వాళ్ళు నియమించి ఆ ల్యాబ్ ను అత్యాధునీకరిస్తామని కూడా టీటీడీ చెప్పడం కూడా జరిగింది. అలాగే ముఖ్యంగా తిరుమలలో గతంలో ఏదైతే దాతలు విరాళాల ద్వారా వాళ్ళకి కొన్ని ఇక్కడ గెస్ట్ హౌస్లు నిర్మించడం జరిగింది. అలాగే పలు కంపెనీలు కూడా తిరుమలలో గెస్ట్ హౌస్ నిర్మించాయి. అయితే వాటి పేర్లను ఆయా కంపెనీలు సూచించే విధంగా పేర్లు పెట్టుకున్నారు. అయితే దానికి సంబంధించిన అన్ని పేర్లను కూడా మార్చి వేస్తామని చెప్పి కూడా ఈ రోజు అధికారికంగా మొత్తం 47 అతిథి గృహాలు ఉన్నాయి ఈ విధంగా దాతలు ఇచ్చినవి. వీటన్నిటి పేర్లు కూడా మార్చి శ్రీవారి పేర్లు వచ్చేలాగా వాటికి మారుస్తామని కూడా ఈవో వెల్లడించడం కూడా జరిగింది. అలాగే తిరుమలలో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని కూడా ఆయన ప్రకటన చేశారు. దీనికి సంబంధించి కూడా కొన్ని వివరాలు అయితే ఈ రోజు వెల్లడించడం జరిగింది. అలాగే మొత్తం టీటీడీ కింద 61 ఆలయాలు ఉన్నాయని, వీటన్నిటిని అభివృద్ధి చేయడానికి కూడా ప్రణాళిక వేస్తాం. వీటిలో పద్మావతి ఆలయంతో సహా మొత్తం అన్ని ఆలయాలు కూడా అభివృద్ధి చేస్తాం. అలాగే పాప వినాశనం, తిరుమలలో ఏదైతే
పుణ్యతీర్థాలు ఉన్నాయో పాప వినాశనం, ఆకాశగంగ, వీటిని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే తిరుమలలో ఉండే జనతా క్యాంటీన్లు 14 ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా నాణ్యమైన ఫుడ్ అందించాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా దృష్టి సారిస్తామని చెప్పారు. అలాగే తిరుమల క్యూ లైన్ లో స్కానింగ్ విషయంలో కూడా అత్యాధునిక మార్పులు తీసుకొస్తాము. ఏదైతే ఈ మధ్య కాలంలో టీటీడీ చైర్మన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్శనం చేస్తామని చెప్పారో ఆ మేరకు కూడా తాము ప్రణాళిక రూపొందించుకుంటున్నట్టుగా కూడా ఈరోజు ఈవో చెప్పడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈరోజు తిరుమల మాస్టర్ ప్లాన్ విజన్ 2047 పేరుతో తిరుమలను ఒక ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రధానంగా చెప్పడం జరిగింది. అలాగే రెండో విషయం ప్రధానంగా అక్కడ ఉన్న 47 అతిథి గృహాల పేర్లు కంపెనీల పేర్లు కాకుండా శ్రీవారి పేర్లు వచ్చేలాగా చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా ఈ విషయాలు చెప్పడానికే ఈ రోజు ప్రత్యేకంగా తిరుమలలో ఈవో శ్యామలరావు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.